గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన చాప్టర్ వచ్చి వికిరణ క్వాంటం సిద్ధాంతం. థర్డ్ యూనిట్ మనకి వికిరణ క్వాంటం సిద్ధాంతం. లాస్ట్ యూనిట్తో మనకి అల్ప ఉష్ణోగ్రత భౌతిక శాస్త్రం అనేది అయిపోయింది. సో ఈ యూనిట్లో మనం వికిరణ క్వాంటం సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. సో అసలు వికిరణ క్వాంటం సిద్ధాంతం అంటే ఏంటి, వికిరణం అంటే ఏంటి అంటే ఉష్ణ వికిరణం అన్నమాట. సో ఉష్ణ వికిరణం అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది అసలు? యాక్చువల్గా ఉష్ణం అనేది మనకి సాధారణంగా 3 పద్ధతుల్లో మనకి జరుగుతుంది అన్నమాట. అంటే ఉష్ణ ప్రసారం అనేది మనకి సాధారణంగా 3 ప్రక్రియలో జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఉష్ణ వాహనం, ఉష్ణ సంవాహనం, ఉష్ణ వికిరణం. ఒకటి ఏంటిదంటే ఉష్ణ వాహనం, 2 ఉష్ణ సంవాహనం, 3 వచ్చి ఉష్ణ వికిరణం. సో ఇవి అంటే ఉష్ణం అనేది మనకి సాధారణంగా ఈ 3 పద్ధతుల్లో, మనకి జరుగుతుందన్నమాట. ఒకటి వాహనం, సంవాహనం, ఉష్ణ వికిరణం. ఈ వాహనం సంవాహనం అనేవి మనకి జరగాలి అంటే ఉష్ణ ప్రసారం జరగాలంటే రెండిటి అంటే యానకం అవసరం లేకుండా ఉంటుందన్నమాట. అంటే వాహనం సంవాహనంలో మనకి కంపల్సరీ యానకం అవసరం అనేది ఉండదు. అలా కాకుండా ఉష్ణ వికిరణంలో అయితే మనకి ఉష్ణ వికిరణం నేను రాంగ్ చెప్పాను. వాహనం సంవాహనంలో మనకి యానకం కంపల్సరీ అవసరం అన్నమాట. ఉష్ణ ప్రసారం అనేది ఈ 2 ప్రక్రియల ద్వారా జరగాలి అనుకుంటే వీటి మధ్యలో మనకి యానకాన్ని తీసుకోవాలి. అలా కాకుండా యానకం అవసరం లేకుండా ఉష్ణ ప్రసారం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జరగాలి అనుకుంటే మనం దాన్ని ఉష్ణ వికిరణంగా చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఉష్ణ వాహనం సంవాహనానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉష్ణం అనేది బదిలీ అవ్వాలంటే మనకి దీనికి యానకం అనేది యానకం అనేది అవసరం అన్నమాట. ఈ రెండింటికి యానకం అవసరం. ఉష్ణ వికిరణానికి మనకి యానకం అనేది అవసరం లేదనమాట. సో అవసరం లేకుండా ఉష్ణ శక్తి అనేది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రసారం అయ్యే ప్రక్రియని మనం ఉష్ణ వికిరణంగా చెప్పుకుంటాం. సో ఇది ఉష్ణ వికిరణం. దీంట్లో మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఉష్ణ వికిరణంగా తీసుకుంటాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చి కృష్ణ వస్తువు అంటే ఏంటి అన్నమాట. మీ అందరికీ తెలిసింది కృష్ణ వస్తువు అంటే మనం ఏమంటాం, నల్లని వస్తువుగా చెప్పుకుంటాం. సో కృష్ణ వస్తువు అంటాం, లేదా కృష్ణ వస్తువు లేదా నల్లని వస్తువు అని కూడా అంటాం. నల్లని వస్తువు, కృష్ణ వస్తువు లేదా నల్లని వస్తువు. అంటే కృష్ణ వస్తువు లేదా నల్లని వస్తువు అంటే మీ అందరికీ తెలిసింది, ఆల్రెడీ మీకు ఇంటర్లో వచ్చే ఉంటుంది కృష్ణ వస్తువు అంటే ఏంటి అనేది కూడా. అంటే ఏం చెప్తాం, కృష్ణ వస్తువు అంటే మనకి ఏదైనా కాంతి అనేది ఒక నల్లని వస్తువు మీద పడినప్పుడు ఆ కాంతి ఆ నల్లని వస్తువుని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని అంటే దాన్ని శోషించుకుంటుంది అని చెప్తాం అన్నమాట. మనం ఏం చెప్తాం, ఇప్పుడు మన ఫిజిక్స్ ప్రకారం అయితే మనం ఎలా చెప్పుకుంటామంటే తనపై పతనం చెందిన వికిరణ శక్తి మొత్తాన్ని శోషించుకొని మరియు వేడి చేసేటప్పుడు అన్ని తరంగ దైర్ఘ్యములను వికిరణాన్ని వెలువరించు వస్తువుని కృష్ణ వస్తువుగా చెప్పుకుంటాం. మనం చూసుకున్నట్టయితే మనకి వింటర్లో అంటే చలికాలంలో మ్యాక్సిమం బ్లాక్ కలర్ బట్టలు వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి వేడిగా అనిపిస్తుంది. అదే మనం సమ్మర్లో కనుక బ్లాక్ కలర్ బట్టలు వేసుకుంటే మనకి వేడిగా అనిపిస్తుంది. సో అంటే తనపై పడిన కాంతి అనే దాన్ని శోషించుకొని అది మనకి కొంచెం అది మనకి వేడి చేసినట్టుగా చేస్తుంది అనమాట. సో దాన్ని మనం కృష్ణ వస్తువుగా చెప్పుకుంటున్నాం అనమాట.
ఈ కృష్ణ వస్తువు అనేది మనకి 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫెర్రీ కృష్ణ వస్తువు, ఫెర్రీ కృష్ణ వస్తువు. 2 వీన్స్ కృష్ణ వస్తువు. ఫెర్రీ కృష్ణ వస్తువు, వీన్ కృష్ణ వస్తువు అన్నమాట. అయితే మెయిన్ మనకి కృష్ణ వస్తువులో ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణ వస్తువు వికిరణంలో శక్తి వితరణ అనమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట 4 మార్క్స్కి. సో అది చెప్పుకుందాం ఇప్పుడు. సో ఇది మన కృష్ణ వస్తువు వికిరణాల్లో శక్తి వితరణ అనమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి లేదా 12 మార్క్స్లో అన్న కల్పిస్తాడు. సో దాని పటం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చీలిక తీసుకుంటాం, ఇది చీలిక. అలాగే పుటాకార దర్పణం M1 పట్టకం, అలాగే M2 పుటాకార దర్పణం. ఈ పుటాకార దర్పణానికి పైన మళ్ళీ చీలిక ఉంటుంది. చీలిక పైన మనకి బోలోమీటర్ ఉంటుంది అన్నమాట. సో బోలోమీటర్, ఈ బోలోమీటర్ పైన మనకి వీస్టన్ బ్రిడ్జ్ మనకి కనెక్ట్ చేసి ఉంటారు. సో అదంతా అవసరం లేదు, మనకి జస్ట్ ఇది వరకు అయితే సరిపోతుంది. సో ఇది మనకి కృష్ణ వస్తువు వికిరణాల్లో మనకి ఉండే శక్తి వితరణ ఏ విధంగా ఉంటుందంటే, అయితే మనం కృష్ణ వస్తువుని ఏం చేస్తున్నామంటే బాగా మరింతగా మెరుగుపరిచి దాని నుంచి మనం వెలువడే కాంతిని ఏం చేస్తున్నామంటే, ఆ కృష్ణ వస్తువు నుంచి వెలువడే కాంతిని మనం ఒక సన్నని చీలిక ద్వారా, ఇక్కడ పెట్టాం కదా, ఈ సన్నని చీలిక ద్వారా ఆ కాంతిని మనం ఈ చీలిక సహాయంతో దీనికి సమాంతరంగా దీనికి లంబంగా ఏర్పాటు చేసిన పుటాకార దర్పణం మీద పడే విధంగా దీన్ని సెట్ చేస్తాం ఇక్కడ. సో ఇలా సెట్ చేస్తాం అన్నమాట. ఈ చీలిక ద్వారా బయటకు వచ్చిన వికిరణం అనే దాన్ని మనం పుటాకార దర్పణం మీద పడేటట్టుగా, అంటే ఇవి దర్పణాలు అనమాట. పుటాకార దర్పణం తెలిసిందేగా, దర్పణాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పుటాకార దర్పణం, ఒకటి కుంభాకార దర్పణం. సో ఇప్పుడు దీంట్లో మనం పుటాకార దర్పణాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ పుటాకార దర్పణం మీద ఈ కృష్ణ వస్తువు నుంచి వచ్చిన కాంతిని దాన్ని మనం సన్నని చీలిక ద్వారా ప్రయాణించేసి ఆ సన్నని చీలిక నుంచి ఏర్పాటు చేసిన కాంతిని మనం పుటాకార దర్పణం మీద పతనం అయ్యే విధంగా చెందిస్తున్నాం. సో ఇక్కడ పతనం చెంది అది తిరిగి మరీ పరావర్తనం చెంది దీనికి సమాంతరంగా ఏర్పాటు చేసిన పట్టకం అన్నమాట. ఇక్కడ ABCD అనేది ఒక పట్టకం. సో ఈ పట్టకాన్ని మనం దేంతో తయారు చేస్తామంటే రాక్ గ్లాస్తో తయారు చేస్తారన్నమాట. ఎందుకంటే గాజు పట్టక అనేది మనకి పరావర్తన కాంతిని శోషిస్తుంది కాబట్టి పట్టకం నుంచి మనకి బహిర్గతమైన వికిరణం అనేది, అంటే ఇక్కడ నుంచి పతనం చెంది పరావర్తనం చెంది మళ్ళీ ఇక్కడ పట్టకం మీద పడి మళ్ళీ ఈ పట్టకం నుంచి అది మళ్ళీ ఆ కాంతి నుంచి మనకి ఈ కాంతి అనేది గాజు పట్టకం కదా, సో పరావర్తన కాంతి అనేది శోషిస్తుంది. కావున పట్టకం నుంచి వచ్చిన కాంతి అనేది బహిర్గతమయ్యి దీనికి సమాంతరంగా మళ్ళీ ఏర్పాటు చేసిన మరొక పుటాకార దర్పణం M2 మీద పడుతుందన్నమాట. సో M2 మీద పడిన తర్వాత ఈ M2ని మనం మళ్ళీ M2 మీద పడిన కాంతి అనేది మళ్ళీ సేమ్ పతనం చెంది పరావర్తనం చెంది దీనికి మనం ఒక బోలోమీటర్ని ఇంకా, అంటే ఇక్కడ ఒక చీలిక ఉంటుంది, ఈ చీలిక సహాయంతో ఈ బోలోమీటర్లో మనం దీనికి తీసుకుంటాం. సో బోలోమీటర్ ఉంటుంది, బోలోమీటర్ని మళ్ళీ ఏం చేస్తారంటే వీస్టన్ బ్రిడ్జ్కి కనెక్ట్ చేసి ఉంటాం. సో చీలిక వెనుక మనం బోలోమీటర్ని కనెక్ట్ చేస్తాం. ఈ బోలోమీటర్కి మనం వీస్టన్ బ్రిడ్జ్ని కలుపుతారనమాట. కాబట్టి ఈ వీస్టన్ బ్రిడ్జ్ని కలిపిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఈ సర్క్యూట్లో మనకి విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. సో అంటే వీస్టన్ బ్రిడ్జ్లో అనమాట. సో వీస్టన్ బ్రిడ్జ్లో మనకి విద్యుత్ అనేది ప్రవహించడం వల్ల ఆ విద్యుత్ అక్కడ మనకి గల్వనోమీటర్లో మనకి అపవర్తనం అనేది చూపిస్తుంది. సో ఈ అపవర్తనం అనేది బోలోమీటర్ మీద పతనం చెందిన వికిరణ శక్తికి అనులోమానుపాతంలో, అంటే ఇక్కడ మనకి పతనం చెందింది కదా, సో దీనిపైన మనం బోలోమీటర్ అన్నాం, బోలోమీటర్ పైన మనం వీస్టన్ బ్రిడ్జ్ అన్నాం. సో వీస్టన్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేసాం కాబట్టి
ఇక్కడ పతనం చెందిన వికిరణ శక్తికి అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. సో అయితే ఇప్పుడు వివిధ ఉష్ణోగ్రతల వద్ద మనం కృష్ణ వస్తువులో మనం అంటే ఉష్ణోగ్రత ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద మనం కృష్ణ వస్తువులో ఉండే ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా ప్రయోగాలు చేసినప్పుడు మనకి తరంగ దైర్ఘ్యానికి అలాగే వికిరణ శక్తికి మనం గ్రాఫ్ కనుక గీస్తే మనకి గ్రాఫ్ వస్తుంది. సో ఆ గ్రాఫ్ కూడా చెప్తా. ఇది మీకు అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నాం. ఈ చీలిక నుంచి మనం ఏం చేస్తున్నామంటే కృష్ణ వస్తువుని మరింతగా మెరుగుపరిచి రూపొందించి దాని నుంచి వెలువడే కాంతిని మనం ఈ చీలిక ద్వారా తీసుకుంటున్నాం అన్నమాట. సో ఈ చీలిక ద్వారా సహాయంతో సన్నని కాంతి పుంజంగా చేస్తాం అన్నమాట. సో ఈ సన్నని కాంతి కిరణ పుంజంగా చేసిన తర్వాత చీలిక ద్వారా బయటకు వచ్చిన వికిరణం అనేది ఒక పుటాకార దర్పణం మీద పతనం చెంది పరావర్తనం చెంది దీనికి సమాంతరంగా ఏర్పాటు చేసిన ఏబిసి అనే ఒక పట్టకం మీద వెళ్ళి పతనం చెందుతుంది. సో ఈ పట్టకం అనే దాన్ని మనం గాజుతో చేస్తాం కాబట్టి ఈ గాజు కాంతిని శోషిస్తుంది. కావున పట్టకం నుంచి బహిర్గతమయ్యి మరొక పుటాకార దర్పణం మీద M2 మీద వెళ్ళి పతనం చెందుతుంది అనమాట. సో ఈ M2 మీద వెళ్ళి పతనం చెంది అక్కడ మళ్ళీ తిరిగి పరావర్తనం చెంది దీనికి ఒక సన్నని చీలిక ద్వారా బయటకు వస్తుంది. సో ఈ సన్నని చీలిక పైన మనం బోలోమీటర్ని కనెక్ట్ చేస్తాం. అలాగే బోలోమీటర్ పైన మనం వీస్టన్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తాం. సో వీస్టన్ బ్రిడ్జ్లో మనకి అపవర్తనం చూపిస్తుంది అనమాట. ఎందువల్ల అంటే ఇక్కడ వికిరణ శక్తి వల్ల సో అపవర్తనం బోలోమీటర్ మీద పతనం చెంది వికిరణ శక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇలా వివిధ ఉష్ణోగ్రతల వద్ద మనం కృష్ణ వస్తువులో ప్రయోగాలు అనేవి చేస్తాం. సో ఇలా ప్రయోగాలు చేసిన తర్వాత అలాగే మనకి ఈ కాంతి అనేది ఎంత తరంగ దైర్ఘ్యం ఉంటుంది అలాగే వికిరణ శక్తికి మధ్య మనం ఒక గ్రాఫ్ గీసుకుంటాం అనమాట. సో గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఇటువైపు తరంగ దైర్ఘ్యం అలాగే వికిరణ శక్తి తరంగ దైర్ఘ్యంకి. సో వీటికి మనం గ్రాఫ్ కనుక తీసుకున్నట్టయితే మనం 1 2 3 4 అలాగే 5 తీసుకుంటాం. సో దీన్ని ఎలా చేస్తామంటే ఈ విధంగా వస్తుంది మన గ్రాఫ్. సో ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. సో ఇలా ఏర్పడిన గ్రాఫ్ మొత్తం ఇదేమన్నా మనకి 904K ఉష్ణోగ్రత అలాగే 105 ఉష్ణోగ్రత 1259 కిలో ఉష్ణోగ్రత 1468K అలాగే 1646K అనమాట. అయితే ఈ కృష్ణ వస్తువులు మనం సో కృష్ణ వస్తువు నుంచి వెలువడే వికిరణాన్ని మనం x అక్షం మీద XY కృష్ణ వస్తువు నుంచి వెలువడే వికిరణ తరంగ దైర్ఘ్యాన్ని మనం x అక్షం మీద అలాగే y అక్షం మీద ఏమన్నా వికిరణ శక్తిని తీసుకొని మనం గ్రాఫ్ గీస్తే మనకి ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట. అయితే మనకి ఇలా ఏర్పడిన దాన్ని అయితే ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా మనం కృష్ణ వస్తువు నుండి వెలువడే వికిరణం అన్ని తరంగ దైర్ఘ్యాలను కలిగి ఉంటుందన్నమాట. అయితే ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద మాత్రమే అతి తక్కువ తరంగ దైర్ఘ్యం మరియు అతి ఎక్కువ తరంగ దైర్ఘ్యం వద్ద కృష్ణ వస్తువు నుండి వెలువడే శక్తిని మనం లెక్కగా తీసుకుంటాం. సో గ్రాఫ్ గీస్తే మనకి ఈ విధంగా ఏర్పడుతుందన్నమాట. అది తక్కువ అలాగే అతి ఎక్కువ తరంగ దైర్ఘ్యాలు కలిగిన కాంతి అనేది మనకి వికిరణ శక్తి అనేది మనకి ఏర్పడి ఉంటుంది. సో ఇది కూడా మనకి 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈ మొత్తం ఇస్తాడు. కృష్ణ వస్తువు వికిరణాల్లో శక్తి వితరణను వివరించండి అని ఇచ్చినప్పుడు ఈ బొమ్మ ఇవి మొత్తం రాయాలి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ నోట్స్ ఆల్రెడీ మీకు వాట్సాప్లో సెండ్ చేసాం, చూసుకొని రాయండి.